రాష్ట్ర ప్రభుత్వాన్ని శంకించే అవకాశం ఉంది. మా చిత్తశుద్ధిని శంకిస్తారు. అందుకే సిబిఐకి ఈ కేసును అప్పగిస్తానంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. కాంట్రాక్టర్ల కమిషన్లకు కేసీఆర్ కకృతి పడ్డారు. ప్రాజెక్టు వ్యయాన్ని 38,000 నుంచి 1,47,000 కోట్ల రూపాయలకు పెంచేశారు. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు. అర్ధరాత్రి దాటాక కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే సీఎం ప్రకటన అనంతరం ఈ సమావేశాల్ని నిరవధికంగా వాయిదా వేశారు. మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రసంగానికి సంబంధించి అటువైపుగా కాళేశ్వరం విజువల్స్ కూడా కనబడుతున్నాయి. సో కాళేశ్వరం అనేది ఏకంగా కేసీఆర్ మానస పుత్రిక అని సంబోధించారు. కేసీఆరే ఒక భగీరథుడైపోయాడు. కేసీఆరే తనంతట తానే స్వయంగా ఒక ఇంజనీర్ అయిపోయాడని చెప్పి అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంది. కేసీఆర్ తానే స్వయంగా కాళేశ్వరాన్ని ఒక ఇంజనీర్గా పాత్ర పోషించి నిర్మించాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చింది. ఆ రకంగానే ఎన్నికల సందర్భంలో కానివ్వండి, ఏ సభలు సమావేశాలు జరిగినా ఈ మాటే ముఖ్యంగా వినిపించేది. కేసీఆర్ కాళేశ్వరాన్ని మానస పుత్రికగా భావించేవాడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి నిర్మాణం తర్వాత అప్పుడు భగీరథుడు ఏ రకంగా అయితే నేలకి గోదావరిని తరలించాడో, ఆ రకంగా గంగమ్మను తరలించాడో, ఆ రకంగానే ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ నీళ్ళని ఒడిసిపట్టి మళ్ళీ గోదావరి నదీ ప్రవాహాన్ని వెనక్కి మరలించాడని చెప్పి ఏకంగా కేసీఆర్ని భగీరథుడితో కూడా పోల్చారు. ఇటువంటి ఒకటి కాదు, రెండు కాదు, చాలా సందర్భాలు అనేక రకాలుగా కార్యక్రమాల్లో మాట్లాడిన మాటలు ఉన్నాయి. అనేక సభలు సమావేశాల్లో మాట్లాడే ప్రసంగాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆ పార్టీ ప్రచారం చేసుకునే హోర్డింగులు, రాతలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లోని పిల్లర్లు కుంగిపోవడం కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ అది కుంగుబాటుకు గురైంది. ఆ కుంగుబాటు గురైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన అంశాలే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానివ్వండి, అటు సిడబ్ల్యూసీ అధికారులు ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్ కానివ్వండి, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పలు నివేదికలు కానివ్వండి, ఇవన్నీ చెప్తోంది ఒకటే. మేడిగడ్డ బ్యారేజ్ అయితే ఏ రకంగా అయితే కుంగుబాటు గురైందో అదే మాదిరిగా ఇటు సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజీలకు నిర్మించారు. కాబట్టి అవి కూడా ఇలాగే పొరపాట్లు జరిగాయి. ఎటువంటి తనిఖీలు లేకుండా, ఎటువంటి 1-2 సార్లు వాటిపై ఇన్స్పెక్షన్ లేకుండా, రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో వాటి గురించి ఆలోచించకుండా చాలా దుర్మార్గంగా ఒక ఒంటెద్దు పోకడలతో ఒక వ్యక్తి చెప్తే ఇదంతా జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ మాట్లాడుకురావడం. వాళ్ళు ఇచ్చినటువంటి ఇటీవల కాలంలో ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్, ఇక్కడ 700 పేజీల నివేదిక ఎక్కడ బయటకు రాలేదు. ఈ అసెంబ్లీ సమావేశాలైనా బయట పెడతారేమని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కానీ అసెంబ్లీ సమావేశాలు కూడా దాన్ని బయట పెట్టలేదు. ఆ 10 మంది ఎవరైతే 4 అధికారులు కూర్చొని ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ అని చెప్పి 10 పేజీల రిపోర్ట్ తయారు చేశారో ఆ రిపోర్ట్లో ప్రతి వేలు కూడా కేసీఆర్ వైపే చూపిస్తోంది. ప్రతి వేలు కేసీఆర్ వైపే చూపిస్తోంది. కేసీఆర్ మినిట్ టు మినిట్ మానిటర్ చేశారని, ఆయన చెప్పడం మూలంగానే డిజైన్ మార్చారని, ఆయన చెప్పమన్నట్టు, ఆయన కట్టమన్నట్టే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం చేపట్టారని, ఇక్కడ సుందిల్లా అంటే సుందిల్ల దగ్గర జరగాల్సినటువంటి ఏర్పాటు కాస్త కొంత ముందుగా జరిగిపోయి సిరిపురం అనేటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడ గోదావరి నదికి అడ్డుగా ఈ సుందిల్ల బ్యారేజ్ నిర్మించారని, అన్నారం కూడా అనుకున్న దానికంటే కొంచెం ముందుకు జరిగిందని, ఈ రీప్లేస్మెంట్లు, ప్లేస్ మార్పిడ్లు, పేర్ల మార్పిడ్లు, ఊర్ల మార్పిడ్లు మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది ఇదే. పేర్ల మార్పిడ్లు, ఊర్ల మార్పిడ్లు చేసిన వారందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటే ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలనేది మాత్రం చాలా సుస్పష్టం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా చూస్తూ ఉంటే సిబిఐకి కేసు అప్పగించడం అని అంటే డెఫినెట్గా ఈ బాల్ని బీజేపీ కోర్టులోకి వేసినట్టే. మరి బీజేపీ ఈ బాల్ని చెడుగుడు ఆడుకుంటుందా, గోల్ కొడుతుందా, లేదంటే బౌండరీ వికెట్ పడిపోతుందా అని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు కూడా రైట్. అంతకంటే ముందు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విందాం. జరగాలని అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన
నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. రైట్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చిక్కు పడినట్టేనా? ఈ చిక్కుముడిని విప్పి సిబిఐ కేసీఆర్ని అరెస్ట్ చేస్తుందా? కేసీఆర్ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఈ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నివేదిక ఆధారితంగా కేసీఆర్కి ఇక ముడిపడినట్టేనా? కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమేనా? అసలు సిబిఐ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఈ రకంగానే క్వశ్చన్స్, అనుమానాలు, సందేహాలు అందరిలో కూడా మొదలయ్యాయి. నిజంగా సిబిఐ పారదర్శకంగా ఈ కేసుని, ఎందుకంటే సిబిఐ అనేది అటు జాతీయ స్థాయిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. సో ఇండివిజువల్ బాడీ అయినప్పటికీ, ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ మాత్రం ఉంటుందనేది మాత్రం చాలా స్పష్టం. కాబట్టి మరి కేంద్రం గత 10 ఏళ్ల పాటుగా కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు చిట్టి ఉంది అని ఒకరు, చిట్టా ఉంది అని ఒకరు, ఆ చిట్టాని విప్పుతారని మరొకరు, కాళేశ్వరం అనేది వైట్ ఎలిఫెంట్ అయిందని చెప్పి అనేక సందర్భాలు అమిత్ షా కూడా మాట్లాడుకొచ్చారు. ఏకంగా మోదీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు సభలు సమావేశాలు హాజరైనప్పుడు కేసీఆర్ అవినీతి హస్తినా వరకు చేరింది, కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి కూడా ఆయన ప్రస్తావించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఒకే పాయింట్ నుంచి వివిధ వర్గాలకు సంబంధించిన వారు కానివ్వండి, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుకొచ్చారు. ఆ పాయింటే కాళేశ్వరం. ఇప్పుడు ఆ కాళేశ్వరం మీద విచారణ జరిగింది, కాళేశ్వరం మీద నివేదిక తయారైంది. కాళేశ్వరం మీద నివేదిక ఆధారితంగా సిబిఐకి ప్రభుత్వం కేసు అప్పగిస్తే సిబిఐ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. బీజేపీ నిజంగానే చిట్టాలు ఉన్నాయి, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, వైట్ ఎలిఫెంట్ గా మారింది, కేసీఆర్ అవినీతి హస్తిన వరకు చేరిందనే రకంగా అగ్రనాయకులు సైతం మాట్లాడుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందని కాస్త ఉత్కంఠ రేపుతోంది. ఎస్, మా ప్రతినిధి మధు రైట్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు మరిన్ని అప్డేట్స్ తో. సో తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. సో మీరు చెప్పండి, ఇక్కడ పోల్ కూడా ఉంది, కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా అని అంటే 55% మంది అరెస్ట్ చేస్తారనే సమాధానం చెప్తున్నారు. 55% మంది కేసీఆర్ను అరెస్ట్ చేస్తారు అంటున్నారు. మిగిలినటువంటి 45% మంది కూడా కేసీఆర్ని అరెస్ట్ చేయరు అని నో అని సమాధానం చెప్తున్నారు. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చేసి చదువుతాను. నిజంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారా? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి గతంలో అమిత్ షా, మోదీలు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ పరిధిలోకే కేసు వెళ్ళింది. కాబట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఈ మూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ బాల్ని బీజేపీ బౌండరీలోకి తన్నిందా? ఇప్పుడు బీజేపీ ఆ బాల్తో గోల్ కొడుతుందా, లేదంటే డక్అవుట్ అవుతుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో బీజేపీ గతంలో కూడా అనేక మార్లు ఈ అంశాలపైన ప్రస్తావిస్తూ చిట్టి ఉంది, చిట్టాలు ఉన్నాయి, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, కేసీఆర్ మేము వస్తే ఏకంగా బండి సంజయ్ లాంటి వాళ్ళైతే డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉంది జైల్లో అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లో బాప్, బేటే అండ్ హరీష్ రావు, కవిత 2 BHK, బాప్ అండ్ బేటా, తర్వాత హరీష్ రావు అండ్ కవిత, ఈ నలుగురు కూడా జైలుకి వెళ్ళడం గ్యారంటీ అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు బండి సంజయ్. 2 BHK అనే పదాన్ని కంచం రెడీగా ఉంది, మంచం కూడా రెడీగా ఉందని మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ రాజకీయంగా వాళ్ళు ప్రసంగాల్లో చెప్పేటువంటి మాటలే నేను మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఈ రకంగా మాట్లాడిన మాటలు ఎంతవరకు దారితీస్తాయి? కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ సుమారుగా 1.5 ఏళ్ల పాటుగా విచారణ జరిపి 700 పేజీల నివేదికను సిద్ధం చేసింది. మరి 700 పేజీల నివేదికని ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్ని ఏర్పాటు చేసి, క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ 700 పేజీల నివేదికని 2 రోజుల సమయం ఇచ్చి కొంతమంది అధికారులని కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ అని చెప్పి అధికారులను నియమించి వారందరి చేత సుమారుగా 10 పేజీల నివేదిక రెడీ చేశారు. ఆ 10 పేజీల నివేదిక కూడా కంప్లీట్గా అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఒకసారి నేను కామెంట్ కూడా చదువుతాను. రవీందర్ రెడ్డి కనకుంట్ల అంట, టెన్షన్కే చనిపోతాడు లేకుంటే చెర్ల